గారు మీ దగ్గరికి వస్తా. సార్ ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎం ప్రేక్షకులందరూ గుడ్ మార్నింగ్. కంగనా రనౌత్ గారి యొక్క వ్యాఖ్యలు, ఆమె ఒక పిచ్చిది, ఎడ్డిది, బుర్ర తక్కువది కాబట్టి ఈ జనరేషన్ అంటే ఎంపీ అన్నప్పుడు నీకు బాధ్యతతో నువ్వు మాట్లాడు. గటరని ఎట్లా మాట్లాడతావు? జెన్జీని గటరని ఎట్లా మాట్లాడతావు? పిల్లల్ని పెంచుడు చేత కాదని పేరెంట్స్ని ఎట్లా అంటావు? పిల్లల్ని పెంపకం చేత కాదని పేరెంట్స్ని ఎట్లా అంటావు? మురికి కాలువలు వామిటింగ్ వస్తుంది వాళ్ళని చూస్తుంటాను ఎట్లా అంటావు? వామిటింగ్ వస్తే దొబ్బ ఇంకో దేశానికి ఎడకనా? ఈ దేశంలో ఉంటున్నటువంటి యువతని పట్టుకొని, కోట్ల మంది యువతని పట్టుకొని నువ్వు నాకు వామిటింగ్ వస్తుంది వాళ్ళని చూస్తుంటే, ఏది డ్రగ్స్ తీసుకునేటోళ్ళు, ఆడేటోళ్ళు, ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు చేసేటోళ్ళు, వాట్ ద హెల్ యు ఆర్ అన్ ఎంపీ? అదే అంటున్నాం, భారతదేశ ప్రజాస్వామ్యంలో యాజ్ అన్ ఎంపీ ఇఫ్ యు ఆర్ ఎక్సర్సైజింగ్ యువర్ రైట్ 100% జనాలు కూడా అదే రైట్ని ఎక్సర్సైజ్ చేస్తారు. ఈమె చరిత్రను ఒకసారి చెప్తా నేను. ఈమె చరిత్ర ఇప్పుడు మాత్రమే మహిళల్ని కించపరిచింది కాదు. ఈమెను ఎందుకు పెట్టుకున్నారు అంటే మహిళల నుంచి ఏదైనా వస్తే అదే మహిళల యొక్క రైట్స్ని కట్టేలు చేయడానికి ఆమెను పెట్టుకున్నారు అక్కడ. సరే, ఆమె ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుతుంది, చదువు సంధ్యలు లేవని. ఈమెకెంత చదువు సంధ్య ఉందండి? ఈమెకెంత ఉంది? ఈరోజు ఆడబిడ్డల్ని పట్టుకొని, దేశ ఆడబిడ్డల్ని పట్టుకొని పరీక్ష యొక్క ఏమంటారు పేపర్ లీకేజ్ అయింది వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా రోడ్డు మీదకి ఎక్కితే ఈరోజు ఉంటున్నటువంటి తరాన్ని మొత్తం మురికి కాలువ, వాళ్ళని చూస్తే వామిటింగ్ వస్తుంది. నీకు అక్కడ ఉండబుద్ధి కాకపోతే వెళ్ళిపో, ఇంకెక్కడికన్నా పో. పిల్లల పేరెంట్స్కి పెంపకం చేత కాదు. హూ ద హెల్ ఆర్ యూ? ఇదే 3 రైతు నల్ల చట్టాలప్పుడు కూడా ఆడికి పాపం వృద్ధులు మహిళలు వచ్చేసేసి ఆడ కూర్చుంటే 100 రూపాయలకి కిరాయిలకు వచ్చిన వాళ్ళు అని చెప్పి మాట్లాడింది. నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇదే మహిళల్ని పట్టుకొని 3 నల్ల చట్టాలప్పుడు కూడా 100 రూపాయలు ఇస్తే వచ్చి కూర్చునేటోళ్ళు వీళ్ళంతా అని చెప్పి మాట్లాడిండ్రు. ఆమె యొక్క వ్యాఖ్యలలో మహిళల పట్ల ఎక్కడన్నా మీకు గౌరవం కనిపిస్తుందా? మరి నేను చదువుకున్న వాళ్ళకి నాకైతే కనిపిస్తలేదు. నేను అందుకనే మాట్లాడుతున్నా. ఎస్, యూత్ ఆఫ్ దిస్ నేషన్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. నేను ఇంకోటి కూడా అంటా ఉన్నా, రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు పాపం ఏదో అందులో క్రిమినల్ కేసులు ఉన్నాయి, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళని బీజేపీ ఇండ్యూస్ చేసిన వాళ్ళే. గో త్రూ దర్ బ్యాక్గ్రౌండ్. స్టూడెంట్స్ యొక్క ప్రొటెస్ట్ని కట్టెలు చేయడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది వాళ్ళని కూడా డిటైన్ చేసిండ్రు. ఇప్పుడు నేను అనేది ఏంటి అని అంటే, ఎంతమంది మీద కేసులు, వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ మొత్తం బయటకు పెట్టండి, వాళ్ళ హిస్టరీ మొత్తం బయటకు తీయండి. జస్ట్ నంబర్ చదవడం కాదు. ఐఎమ్ పాయింటింగ్ దిస్. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటిది అని అంటే, విద్యార్థులు అహింసావాదంగా అక్కడ ఒక నిరసనను తెలియజేస్తుంటే లాఠీలు పట్టుకొని పోలీస్ డ్రెస్లలో వచ్చిన వాళ్ళని అదే విద్యార్థులు సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేసిండ్రు. క్రిమినల్ రికార్డ్స్ ఉంటున్న వాళ్ళు పోలీసుల యొక్క లాఠీలు ఎట్లా పట్టుకున్నారని. దానికి నేను అవసరం లేదు, సోషల్ మీడియా ఓపెన్ చేసి మీరు ఒకసారి చేయండి. ఎవరు ఆ యొక్క ఉద్యమాలను కట్టేలు చేయడానికి వచ్చారు? ఏ బీజేపీ నేతలు వాళ్ళని పంపించారు? దీని మీద విచారణ చేయండి అని అంటున్నాం. ఈరోజు ఉత్తమం మాట్లాడేసేయచ్చు విద్యార్థులను మొత్తం కూడా. ఆ రోజు కూడా ఈ పెద్ద మనిషి ఇదే ఛానల్లో కూర్చొని చెక్ చేస్తారు అన్నాడు. ఎవరిని చెక్ చేసిరో వారం రోజులలో తెలిపోయింది. దయచేసి అట్లాంటి భాషలు, అహంకారంతో అధికారం ఉన్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ప్రజాస్వామ్యంతో పెట్టుకోవద్దని ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నా. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఎప్పుడైనా. అది కంగనా రనౌత్ గారు కావచ్చు, ఇంకెవరైనా కూడా కావచ్చు. నిన్న ఒక కేరళలో బీజేపీ వింగ్లో ఆయన పనిచేస్తాడు, కాలమిస్టు, అనలిస్ట్ కూడా. ఆయన అయితే కాల్చిపడేయాలన్నాడు. మీరు విన్నారో లేదో? అక్కడికి నాకు కనుక అవకాశం ఇస్తే 4 గంటల్లో. వాట్స్ హిస్ నేమ్? మోహనా? సృజన గారు? మోహన్ దాస్, రైట్? వ్యక్తి వీళ్ళని కాల్ చేయాలి. అమ్మాయిలు బయటికి వాళ్ళు రేప్ చేయించుకోవడానికి వాళ్ళు అది చాలా అన్నాయింగ్ కామెంట్. అది ఈ దుర్మార్గులని ఫస్ట్ కాల్చి చంపాలి. అక్కడ ఆయన ఏమన్నారంటే, ఏంటి ఎంత హడావుడి చేశారు, 4 గంటల్లో నాకు గన్నులు ఇస్తే మొత్తం చంపేస్తే కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది గాయపడతారు, కొంతమంది ఇంటికి పోతారు. ఇప్పుడు నేను అందుకనే అంటున్నా, మానసిక రోగులను తీసుకొని వచ్చేసి. అయితే ఇంకోటి హ్యావింగ్ సెడ్ దిస్, ఆర్ఎస్ఎస్ దాన్ని ఖండించింది. మాకు సంబంధం లేదా ఆయన స్టేట్మెంట్ తో. కంగనా రనౌత్ స్టేట్మెంట్స్ కూడా ఖండించారు సార్ బీజేపీ. లాస్ట్ టైం రైతుల యొక్క నిరసన అప్పుడు కూడా వృద్ధులను పట్టుకొని, మహిళల్ని పట్టుకొని ఆమె 100 రూపాయలు కిరాయిస్తే వచ్చేటోళ్ళు వీళ్ళంతా అని చెప్పి మాట్లాడినప్పుడు ఆమెకు సంబంధం లేదు, ఆమె యొక్క వ్యక్తిగతం, అదే ఆమెకు మాట్లాడేటటువంటి అధికారం లేదని చెప్పింది బీజేపీ. అడగండి రికార్డ్స్. కానీ ఇంకోటి చెప్తా మీకు, నిన్న రేణుకా చౌదరి మీ పార్టీ ఎంపీఏ కదా, వారు వెంటనే దాని మీద ఖండించి మాట్లాడారు పార్లమెంట్లో. బట్ నిన్న ఒక జాతీయ ఛానల్లో ఈవినింగ్ డిబేట్లో కూర్చోబెట్టి ఆ ప్రశ్న అడిగితే ఆ కొన్ని గంటల్లో మరి ఆవిడ మనసు ఏం మార్చుకున్నారు? నో నేను మహిళల గురించి కామెంట్ చేయను, సరే ఆమె కూడా పాపం కష్టపడి వచ్చింది, అది వదిలేద్దాం అని మాట్లాడడానికి ఇష్టపడలేదు. విత్ ఇన్ జస్ట్ 4 to 5 అవర్స్. సార్ నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఎక్కడైనా కూడా ఇప్పుడు నేను లైవ్ టీవీలోనే ఉన్నా, ఈ పిల్లల కోసము, ఈ దేశ భవిష్యత్తు కోసమే మీరు రిప్రజెంటేటివ్స్. అంతకుమించి మీకు పెద్ద బాధ్యత లేనేలేదు. కానీ మీరు ఈ దేశం యొక్క యువతను పట్టుకొని తీవ్రవాదులని అని చెప్పి ఆపాదించి, లేకపోతే పనికిరాని గట్టర్ అని చెప్పి ఆపాదించి, వారి యొక్క పేరెంట్స్ని మీ పెంపకం చేత కాదని చెప్పి నువ్వు ఆపాదిస్తే
నువ్వు అంతర్కంటే నీ జీవితంలో ఏదైనా బెటర్ చేసినటువంటిది ఏదైనా ఉన్నప్పుడు నువ్వు అండ్ ఏదైనా మీరు ఇంకొక చెప్తే విషయం మీద వింటారేమో. మాట్లాడాలి. మరి వాళ్ళు బూతులు తిట్టడాన్ని ఎట్లా సమర్థిస్తారు? నేను ఇప్పుడు ఒకటి మీకు అంటే కొన్ని సార్, వీడియోలు నేను చూపిస్తాను. సార్, నేను అంటే ఇప్పుడు చాలా దారుణంగా సార్, ఉన్నాయి అవి. ఇప్పుడు ఏ అంశాన్నైనా ఇప్పుడు మీరు అది అడిగారు, నేను దాన్ని సమర్థించను. అట్లా అడగండి, నేను చెప్తా, సమర్థించను. ఒక And you know, ఒక కొన్ని దేవుడి ఊరేగింపు memes, కాదండి, కొన్ని నేను ఒకటి memes అడుగుతా. I cannot నేను- explain. I will I give an cannot example. explain. అంటే ప్రధానమంత్రి I will గారి give an example. ప్రధానమంత్రి గారి ప్రైవేట్ పార్ట్స్ కి సంబంధించిన will give an- మీమ్స్ విడుదల చేస్తున్నారు I will వాళ్ళు. give an అంటే example. అట్లంటే రాహుల్ గాంధీ గారి మీద, నెహ్రూ గారి మేనకోడలతో ఉంటే కూడా ఈ దుర్మార్గులు పట్టుకొని ఆ అమ్మాయిల సోకుందని చెప్పి పెట్టినటువంటి పాపాత్ములు వీళ్ళు. So అంటే ఇక మనం ఎప్పుడైనా where we సార్ are going మన somehow. ఆలోచన విధానంలో వస్తున్నటువంటి ఒక విధానం తప్ప. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దేవుడి ప్రొసెషన్ జరుగుతూ ఉంటుంది అనుకోండి, అందులో సపోజ్ ఎవరైనా పిక్ పాకెటర్ జూరి ఒకటి రెండు పర్సులు కొట్టేసింది అనుకోండి, సో ప్రొసెషన్ ని మొత్తం కూడా పిక్ పాకెటర్ గారులే అని అంటామా? cannot say, అనకూడదు. సో ఈ రోజు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కు పేపర్ లీకేజ్లు అయినటువంటిది జీవితాలు ఆగమైపోయినాయి. 23 లక్షల మంది పిల్లల జీవితాలు, కష్టపడి అప్పులు తెచ్చి చదివించినటువంటి యొక్క పేరెంట్స్ యొక్క ఆశయాలు అనేటటువంటి కూలిపోతే, చచ్చిపోయారు కదా దాని మీద పిల్లలు చచ్చిపోతే, ఆత్మహత్యలు చేసుకుంటే ఆడికి వచ్చి నిరసన రాజ్యాంగబద్ధంగా చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం యొక్క హక్కు, అది ప్రజాస్వామ్యం ఎక్సర్సైజ్ చేస్తుంది. ఒకరో ఇద్దరు అట్లా మాట్లాడారని చెప్పి మొత్తం 23 లక్షల మంది యొక్క పేరెంట్స్ని, స్టూడెంట్స్ని, మహిళల్ని, నా దేశ భవిష్యత్తుని అననీకి నువ్వు ఎవడు అంటున్నా? చెట్ల కింద పరిష్కారాలు దొరకవు, చట్టసభల్లోనే వస్తాయన్నారు. మరి ఆ చట్టసభలలో ఇట్లాంటి మురికి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళని పెట్టుకున్నప్పుడు ఎట్లా వస్తాయి? సో అట్లాంటి వాళ్ళు అప్పుడు చెట్ల కాకుండా కిందకి రాక చదువుకున్నటువంటి వాళ్ళు రావాలనే, అట్లాంటి వాళ్ళు కాకుండా చదువుకున్నటువంటి వాళ్ళు రావాలనే, వాళ్ళకి ఎట్లాంటి చట్టాలు కావాలనేటటువంటి దాంతో ఏజ్ రిలాక్సేషన్ కూడా అడిగినాం మేము ఇప్పుడు తెలంగాణకి. 21 ఎస్, అసలు లోక్సభలో ఎందుకు 25 ఉండాలి? 21కి ఎందుకు తీసుకొని రావద్దు? కొత్త జనరేషన్ ఎందుకు రావద్దు? లోకల్ బాడీస్లలో నగరానికి మేయర్ ఉండేటటువంటి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ కింద 10ల సంఖ్యలో నియోజకవర్గాలకు వాళ్ళ బాస్లు ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ చేసే వెసులుబాటు ఉన్నప్పుడు లోక్సభలలో వాళ్ళకి ప్రవేశం 21 సంవత్సరాలకు ఎందుకు ఉండొద్దని మేము కొత్త విధానం తీసుకొని వచ్చినాం. ఓకే, లెట్ మీ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ఇప్పుడు సారీ, హై పవర్ టాస్క్ ఫోర్స్ కమిషన్ మీద విమర్శలు, అందులోనూ సభ్యుల మీద విమర్శలు, యాంటీ పేపర్ లీక్ బిల్లో ఏదైతే ప్రపోజ్ చేశారో వాటి మీద విమర్శలు చేస్తున్నప్పుడు ఏమి సొల్యూషన్ ప్రపోజ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర పక్షాలు కానివ్వండి, అదొకటి మాట్లాడాలి. రెండోది, దీనికి ఏంటి ఇప్పుడు నేను పరీక్షకి పరిష్కారం ఎందుకు పెట్టానంటే నాట్ ఓన్లీ నీట్ పరీక్షను కాదు, ఇవాళ దేశం మొత్తం మీద ఒక ఇట్స్ ఎ టెస్టింగ్ ఫేజ్ లాగా ఉంది. అంటే వర్టికల్గా విడిపోకూడదు కదా.